స్తుతి స్తోత్రములు దేవా నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు ఏ సమస్యలతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో బిడ్డల కన్నీటి ప్రార్థనకి నీ జవాబును దయచండి తండ్రి నాయన. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలకి నీ విడుదల దయచండి తండ్రి నాయన. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానం, తెలివి, వివేచన దయచండి తండ్రి నాయన. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచండి. గృహం లేని బిడ్డలకు గృహం కట్టుకోవడానికి మార్గాలు తెరవండి తండ్రి నాయన. కొనుక్కోవడానికి నీ ద్వారంలో తెరవండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మడ వివాహాలు కాని బిడ్డలకు వివాహం ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నాయన. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామమున కలుగును గాక తండ్రి నాయన. పరిశుద్ధుడ తండ్రి నాయన. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోని గొప్ప కార్యం జరిగించండి తండ్రి నాయన. జాబు లేని బిడ్డలకు జాబును సిద్ధపరచండి తండ్రి నాయన. చదువైపోయి జాబు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబును సిద్ధపరచండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి. గర్భిణీ స్త్రీలకి తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి తండ్రి నాయన. నేను డెలివరీ అనంతరం తల్లి బిడ్డలిద్దరూ మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి తండ్రి నాయన. కుటుంబంలో శాంతి, సమాధానం దయచండి తండ్రి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. కుటుంబాలను కట్టండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఏ కుటుంబంలోనైనా ఏ బిడ్డలు ఏ సమస్యలతో పోరాడుతున్నారు వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. ఐసీలో ఉంటున్న బిడ్డలకి నైనా సంపూర్ణ స్వస్థత దయచండి తండ్రి నాయన. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను స్వస్థపరచండి తండ్రి నాయన. దైవ సేవకుల కుటుంబాలను దీవించండి. దైవ సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచండి. వారు చేసే పరిచర్యను ఆశీర్వదించండి తండ్రి నాయన. రక్షణ లేని బిడ్డలకి రక్షణ, మారు మనసును దయచండి తండ్రి నాయన. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ పని చేసుకున్నా పనిలో నీ విజయం ఉండును గాక. ప్రతి కుటుంబంలోని ఆశీర్వాదాలు, దీవెనలతో నింపండి. ప్రతి బిడ్డల చుట్టూ నీ సన్నిధి కుమ్మరించండి తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోని ఆశీర్వాదాలతో నింపండి తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి తండ్రి నాయన. కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేయండి తండ్రి నాయన. భార్యాభర్తల మధ్య సమాధానం ఇవ్వండి తండ్రి. కుటుంబంలో ఐక్యతను దయచేయండి తండ్రి నాయన. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి, వివేచన దయచేయండి నాయన. వాళ్ళు కట్టుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి మార్గాలు తెరవండి తండ్రి నాయన. ఏ కుటుంబంలోనైనా ఏ సమస్యలతో కన్నీటితో ఉపవాసాలుండి నీ పాదాల చెంత గోజాడుతున్నారో తండ్రి, ఉపవాస ప్రార్థనకి తగిన జవాబును దయచండి. కుటుంబాలని దీవించండి తండ్రి నాయన. కుటుంబాన్ని కట్టండి అయ్యా. విడిపోతున్న భార్యాభర్తను కలపండి అయ్యా నైనా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక తండ్రి నాయన. కుటుంబాలన్నీ దీవించండి తండ్రి నాయన. కుటుంబంలో ఐక్యతతో నింపండి, సమాధానంతో నింపండి. ఏ బిడ్డలు ఏ అవసరతలతో నీ పాదాల చెంత గోజాడుతున్నారో తండ్రి నాయన, వరకు అవసరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు తీసివే తండ్రి నాయన. కుటుంబాలని కట్టండి తండ్రి నాయన. కుటుంబంలోని శాంతి, సమాధాన, నెమ్మదిని, ఐక్యతను దయచండి తండ్రి నాయన. జాబు లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు సిద్ధపరచండి తండ్రి నాయన. కుటుంబంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేలులతో నింపం. నీ కొద్ది ప్రాంతాన్ని పాదసన్ని తీర్చుకొని త్వరలో బతుకులం దయచేయమన్న యేసుక్రీస్తు పుణ్యనామం నడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.